చిల్డ్రన్స్ డే రోజు ఫుల్ సర్ప్రైజ్ అయిండు కేటీఆర్ సారు. తెలంగాణ భవన్ కొచ్చి కేటీఆర్ సార్ ని పరిచయం చేసింది రోషిని అనే గీ చెల్లె. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 బస్తీలుండే ఈ రోషిని చెల్లె బడ అయిపోయినాక తెలంగాణ భవన్ కెళ్ళి నడుచుకుంటా పోతుంటే ఆడ కేటీఆర్ సార్ ఉన్నాడని తెలిసిందట. సీదా బ్యాగ్ వేసుకొని లోపలికి పోయింది. కేటీఆర్ సార్ ను చూసి ఆయన దగ్గరికి పోయింది. ఎవలమ్మ నువ్వు అని అడగంగానే నా పేరు రోషిని, మిమ్ముల కలుద్దామని వచ్చినా అని చెప్పంగానే సార్ కూడా సంబరమైండు. మరి నిన్నెవరు దొరికొచ్చిండ్రంటే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే వచ్చినా అనే వరకు పరిశాన్ అయిపోయిండు. ఒక్కదాన్ని వచ్చినవా, ఎంత ధైర్యమే అవ్వ నీకు, షెబ్బాష్ బెట్టా అని మస్తు తారీఫ్ చేసిండు. రోషిని హ్యాపీ చిల్డ్రన్స్ డే. స్కూల్ పోలే పోయేసి వచ్చేసినావు. బాగుంది, బ్యాగ్ బాగుంది, బాగా బరువుంది. ఏ క్లాస్? నాకు ఏ స్కూల్? నువ్వు ఎవరితో వచ్చినావు? ఒక్కదాన్ని ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఎవరు లీడర్ ఎవరు, నువ్వు ఎవరు తీసుకొచ్చారు? మీకు కరెక్ట్ చెప్పినా వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చినావు? ఏం ధైర్యం రోషిని, ఆల్ ది బెస్ట్ రోషిని. బాయ్. ఎట్లా పోతావు మరి? ఏడా ఇల్లు ఎక్కడ? ఎక్కడ బంజారా హిల్స్? ఒక పని చేయి, కార్లో దించుదామా? ఇక రోషిని ధైర్యాన్ని మెచ్చుకొని ఏమని ఇద్దామా అని అటు ఇటు చూస్తే దేవుని ఫోటో అనిపించింది. అది తీసి ఇగో ఇది నీ దగ్గర పెట్టుకో అని ఇచ్చిండు. అటెనక ఏం చదువుతున్నావు, ఏడుంటావు అని వివరాలు అడుచుకుండు. ఎట్లా పోతావు అంటే నడుచుకుంటా అని చెప్పింది. వద్దొద్దు మన కార్ల దింపుతారుండు మనోళ్ళు అని డ్రైవర్ను పిలిచి కార్ల దిగబెట్టి రాపో తమ్మి అని దోలిండు. రామన్నను చూసినందుకు ఆ బుజ్జి ఎంత ఖుషి అయిందో అట్లా ఓ చిన్న బుజ్జి వచ్చి కలిసినందుకు రామన్న కూడా గంతే ఖుషి అయిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. మొన్నటి దాకా మన్మరాల్ పెళ్లితోని ఆడ సంబురంగా ఆడిన డాన్స్లతోని వార్తలలో గానొచ్చి వైరల్ అయిండు కదా మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇయాలిగో ఇట్లా భూమి పైసల లొల్లితోని హెడ్ లైన్లకు ఎక్కిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నన్ను దారుణంగా మోసం చేసిండు అనుకుంటా బాధితుడై బయటకు వచ్చి బాధ చెప్పుకుంటుండు నరసింహారెడ్డి అని ఈయన. రంగారెడ్డి జిల్లా యాడారంలా నాకున్న 23 ఎకరాల వ్యవసాయ భూమిని కొంటా అని మల్లారెడ్డి నాతో మాట్లాడిండు. ఎకరానికి 2 కోట్లు ఇస్తా అని ఒప్పుకుండు. మొత్తం కొంటా అని నమ్మిచ్చి అటెనక 8 కోట్లే ఇచ్చిండు. 23 ఎకరాలంటే నాకు 2 కోట్ల లెక్కన నాకు 46 కోట్లు రావాలని ఇగో ఇట్లా మీడియా ముంగట్టుకొచ్చి గోస చెప్పుకొచ్చిండు పాపం. నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. లాస్ట్ లో 2 కోట్ల 25 లక్షల లెక్క ఎకరాల లెక్క మాట్లాడుకున్నాడు కదా. 23 ఎకరాల 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నా. నేను నయా పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి. వెనక భూమికి తవ్వ లేకుండా చేసిండు. అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు ఇది లేదు, మొదలకే మోక్షం లేదు, మోసపూర్వకంగా ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది. వెనక భూమికి తవ్వలేదు, అది తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికే ఎంతో మందిని చిన్న రైతులను కూడా మోసం చేసిండు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది వేరు విషయం. నన్ను వృద్ధుల్ని చూసుకొని ఇలా మోసం చేయడం అది సమంజసం కాదు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నా. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేయగలరని ప్రార్థన. 46 కోట్లు ఇచ్చే కాడ 8 కోట్లు ఇస్తే పాపం ఎంత బాధ అనిపించాలి నాకు. ఇప్పటికే కాలేజీలు కబ్జాలు అనుకుంటా మల్లారెడ్డి మస్తు బద్నాం మోస్తుండు. అది జాలనట్టు కొత్తగా ఇప్పుడు ఈ పంచాది. మరి పంచాదేంది, పైసల ముచ్చటేందని మల్లారెడ్డి మంది ముందలకొచ్చి క్లారిటీ ఇస్తే గానీ ఏది తెలిసేటట్లేదు పొర్రి. మళ్ళీగా దీని మీద మల్లారెడ్డి సార్ ఏ తీర్ల రియాక్ట్ అవుతాడో చూడాలి.